హాయ్ ట్రేడర్స్. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మనం లెవెల్స్ ఇచ్చేసాము. వేరే వర్క్ ఉంటే బయటికి వెళ్ళాను. హీరో జీరో అనేది మనకి ఎగ్జాక్ట్గా 1 o'clockకి అలా వచ్చిందండి. 1:10కి వచ్చింది హీరో జీరో కాల్లో వచ్చింది హీరో జీరో ఈరోజు మనకి. ఈ బ్లూ లైన్ పైన సస్టైన్ అయితే మనం తీసుకొని ఎస్ఎల్ పెట్టుకొని కూర్చోవాలి. ప్రీవియస్ ఎంత ఉంది 13 దగ్గర ఎస్ఎల్ పెట్టుకొని కూర్చోవాలి. ప్రతి ఒక్కటి మనకు మార్కెట్కి జీరో చేయకూడదు ఎప్పుడైనా కూడా. 3 పాయింట్స్ ఎస్ఎల్, 80 పాయింట్స్ టార్గెట్, 50 పాయింట్స్ టార్గెట్ మనకి. అంటే మనకి ఎగ్జాక్ట్గా 17 రూపీస్ దగ్గర మనం బై చేస్తుంటే మనకి అది ఎంత వచ్చింది, 4x వచ్చింది. 17 రూపీస్ ఇంటూ 4 కొట్టుకోండి, మనకి ఎగ్జాక్ట్గా 4x మినిమం. ఇదేంటంటే ఇన్ని పాయింట్స్ అనేసి వస్తుందండి. అది ఇంకా ఇంకా వెళ్తుంది అని మటుకు అనుకోబాకండి. మినిమం 2x అంటే క్యాపిటల్ని డబల్ చేసుకుంటా పోండి. ఇప్పుడు ఒక 5,000 పెట్టారు, 5 కాస్త 10 అయింది, హ్యాపీ. లేదంటే ఇప్పుడు ఇక్కడ 5,000 పెట్టి మీరు కొనారు, 13 దగ్గర కొనారు, 17 దగ్గర కొనారు, ఎస్ఎల్ ఇది ఇచ్చేసేయండి, 13 దగ్గర ఇచ్చేసేయండి. మనకి పోయేది తక్కువే ఉంటుంది, కానీ వచ్చే ప్రాఫిట్ మటుకు ఎక్కువ ఉండాలండి మనకి. ఏంటంటే ఎక్స్పైరీ డేస్లోనే వర్క్ అవుతుంది. ఓకేనా? మనకి చాలా జాగ్రత్తగా చేస్తేనే మనకి బిల్డ్ అవుతుంది. మెయిన్ సైకాలజీ డెవలప్ చేసుకోండి. ఇప్పుడు బ్లూ లైన్ దగ్గర నుంచి కొంచెం ఇక్కడ మనకి ఎగ్జాక్ట్గా ఎక్కడి నుంచి వెళ్ళిపోతుంది కదా అనేసి ఇక్కడికి రాకముందే కొనకూడదండి. వెళ్ళినా కూడా ఇది అంత హెల్దీ కాదు. 20 నుంచి మీకు 10 పాయింట్లు ఇచ్చింది, అది హెల్దీ కాదు. ఇది చూడండి ఎక్కడి నుంచి మనకి ఎంత ర్యాలీ ఇచ్చింది అనేదే ముఖ్యం. మన లైన్స్ అనేది ఎర్లీ మార్నింగ్ వస్తాయండి. ఆ లైన్స్ మీరు పెట్టుకున్న తర్వాత దానికి చెప్తాం ఎట్టా ఏంది అనేసి చెప్తాము. దాని ప్రకారంగానే ట్రేడ్ చేయాలా. అంటే ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. చాలామంది లాసెస్ అవుతున్నారు. దాన్ని ఏంటంటే మీరు ఏమి ఓన్లీ 1 or 2 ట్రేడ్సే తీసుకోండి డైలీ. మనకి ఈరోజు ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. ఈరోజు నేను లేను, దానికి ఈరోజు మనకి ఎన్ని ట్రేడ్లు పడింది అనేది మీకు చూపిస్తాను, వివరణ ఇస్తాను. ఎర్లీ మార్నింగు ఇక్కడ మనకి పడిపోయింది మార్కెట్, బ్లాక్ లైన్ కిందకు వచ్చేసింది. అదే పాయింట్లో ఇక్కడ పడిందండి ఎంట్రీ. దానికన్నా ముందు మన లైన్లు ఉన్నాయి ఇక్కడ ఎగ్జాక్ట్గా. ఆ లైన్ నుంచి రివర్స్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, కానీ అక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అక్కడ కాకుండా మనకి ఇది కరెక్ట్గా క్యాండిల్ ఇదిగోండి చూడండి, మనకి క్లోజ్ అయిన దగ్గరే ఇక్కడ ఎంట్రీ అవుతాం. దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటాం. అంటే మీకు ఒక 10 పాయింట్స్ పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోబాకండి అసలు. స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఎంట్రీ అవుతాం. ఫస్ట్ టార్గెట్ అనేది మనకి మ్యాక్సిమం ఏడిగా ఉంటుందండి, అంటే దాని పైకి వెళ్ళింది కాబట్టి. స్టాప్ లాస్ అనేది ఇది. ఓకేనా? 10 పాయింట్స్ 1:2 వచ్చింది చూసుకోండి. ఎక్కడికి కొట్టండి, మీకు ఎగ్జాక్ట్గా వెళ్ళిపోతూనే ఉంటుంది. మీకు నెక్స్ట్ వచ్చేసి డబుల్ కన్ఫర్మేషన్ ఏంటంటే మీకు దీని కిందకి వచ్చేసింది, ట్రేడ్ తీసుకొని ఇంక వదిలేయాలి. ఇంకా మనం ఇది అట్టే హోల్డ్ చేసుకోవాలి మనం. ఇది ర్యాలీ అనేది చూడండి. మళ్ళీ హీరో జీరో ఎందుకు పడింది అక్కడ అనేది ఇది మెయిన్ రీజన్. ఈ పాయింట్లో రిజెక్ట్ వచ్చినప్పుడు ఇది మెయిన్ రెసిస్టెంట్గా యూజ్ అవుద్ది. ఈ రెసిస్టెంట్ దగ్గర నుంచి చూడండి ఎగ్జాక్ట్గా మీకు కనిపిస్తుంది ఆపోజిట్లో. మీకు ఇదిగోండి సేమ్. ఓకేనా? 110కి పడింది, 110కి పడింది. ఎక్కేస్తాం, ఈ క్యాండిల్ ఎక్కేస్తాం. మీకు దీంట్లో మినిమం హీరో జీరో అనేది డబల్ అయ్యేదానికే చూడండి, క్యాపిటల్ డబల్ అయ్యేదానికి చూడండి. ఉండే క్యాపిటల్ మొత్తం పెట్టబాకండి. 30,000 ఉంటే ఒక్కలాటే చేయండి. నా సిద్ధాంతం ఏంటంటే 30,000 ఉంటే ఒక్కలాటే చేయండి. మీరు ఎంత ర్యాలీని పట్టుకోమని చెప్పను నేను ఎప్పుడు కూడా. ఫస్ట్ ఇది పెట్టుకోండి. సెకండ్ ట్రైలింగ్ ఎస్ఎల్ పెట్టుకోండి. 34 దగ్గర ఎస్ఎల్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ 30 దగ్గర పెట్టుకోండి. అంటే 17 లేదంటే పార్షియల్ క్వాంటిటీ 50% క్వాంటిటీ ఆడ ఎగ్జిట్ అయిపోయేసి దీన్ని స్టాప్ లాస్ పెట్టుకుంటే మీకు ఇది వెళ్ళే అంత దూరం చూసుకోండి. మ్యాక్సిమం ఈ బ్లాక్ లైన్ టచ్ అవ్వాలా, అది టచ్ కాలేదు. ఓకేనా? మీకు పార్షియల్ క్వాంటిటీ అనేది మీకు ఇక్కడికి క్లోజ్ చేసుకోండి.
సెకండ్ ఇంకా సరే ఇంకా డౌన్ అవుతుంది అని కనిపిస్తుంది కదా మనకి. కనిపించినప్పుడు అనేది ఎగ్జిట్ అయిపోండి, అది ఉంచుకోబాకండి. మనకి ప్రాఫిట్ ఇచ్చిన తర్వాత ఎంత ప్రాఫిట్ కావాలనుకుంటున్నామో దాని